అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ విష్ణుప్రియ, డాక్టర్ మధులత ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలు నగరంలో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు నగరంలోని రాజ్ విహార్ కూడలి నందు కొండారెడ్డి బుర్జీ వరకు మహిళా డాక్టర్లు మార్నింగ్ వాక్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షురాలు ఎస్వి విజయ మనోహరి హాజరయ్యారు. అనంతరం కొండారెడ్డి బుర్జీ ఎదుట మహిళా డాక్టర్లు ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. అనంతరం కర్నూలు నగరంలోని ప్రశాంత్ నగర్ లో ఉన్న ఐఎంఏ భవనంలో మహిళా డాక్టర్లకు అధిక ఒత్తిడి నుంచి ఎలా ఉపశమనం పొందాలి, రోగులకు ఏ విధంగా వైద్యం అందించాలి అనే అంశాలపై అనుభవజ్ఞులైన డాక్టర్ మహిళల చేత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విష్ణుప్రియ, డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ సమాజంలో మహిళలు వంటింటికే పరిమితం కాకూడదన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ ఉన్నా కూడా మహిళలు మాత్రం ముందుకు రావడం లేదని తెలిపారు. ప్రతి రంగంలో మహిళ ముందుకు రావాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళలు మరి అన్ని రంగాలలో కూడా పోటీ పడుతూ ఉన్నారు. పురుషులతో సమానంగా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని పైకి ఎదగాలన్న దృఢ నిశ్చయంతో ముందుకు పోతూ ఉన్నారు. ఇది చాలా సంతోషించదగ్గ పరిణామం. ఎడ్యుకేషన్లోనే కాకుండా ప్రతి రంగంలో కూడా ఈరోజు రాజకీయ రంగంలో కావచ్చు, లేదు సైంటిఫిక్ రంగంలో కావచ్చు, ప్రతి రంగంలో కూడా పోటీ పడుతూ ఉన్నారు. కానీ ఇంకా చాలా చోట్ల మహిళలకు డిస్క్రిమినేషన్ అనేది మాత్రం చాలా చోట్ల ఇంకా మనకు కొన్ని రంగాలలో అయితే ఇంకా ఉంది. దాన్ని ఖచ్చితంగా పోగొట్టాల్సిన అవసరం ఉంది. మహిళలంతా ఇట్లా ముందుకు వచ్చి బయటికి కదిలి ఎప్పుడైతే ప్రపంచంలోకి బాహ్య ప్రపంచంలోకి వస్తారో ఆ రోజే మనం దీన్ని డిస్క్రిమినేషన్ పోగొట్టి పైకి ఎదగలమని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు మా కర్నూలులో ఉన్న మహిళా డాక్టర్లందరూ కూడా మహిళా డాక్టర్ల వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఈ మార్నింగ్ వాక్ మేమందరం కూడా కలిసి వచ్చి ఈరోజు కర్నూలులోని మహిళలందరికీ కాకుండా కూడా టోటల్గా మన స్టేట్లో ఉన్న మహిళలందరికీ కూడా ముందు దారి చూపిస్తాం. మనం ఇంకా ఈ రకంగా సంఘటితంగా ఉంటే మనం ఇంకా ముందుకు పోవచ్చు అని చెప్పని వాళ్ళందరికీ వందల సంవత్సరాలుగా స్త్రీలకు సంబంధించిన హక్కుల గురించి అందరూ పోరాడుతున్నారు. ఆ పోరాటంలో ఫలితంగానే మేము ఈరోజు ఇంతమంది డాక్టర్స్ తయారయ్యాం. సో ఈ పోరాటము ఇంకా ముందుకు తీసుకుపోవడానికి స్త్రీలలో ఉత్తేజం కల్పించి ఈ థీమ్ ఏమంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ద ప్రోగ్రెస్. స్త్రీలలో ఎప్పుడైనా కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ జాతి ముందుకు పోతుంది అనేది ఒక స్లోగన్. ఎందుకు అని అంటే చాలా చిన్న ఎగ్జాంపుల్, ఒక 100 సంవత్సరాల కింద వరకు స్త్రీలకు చదువు లేదు.